హాయ్ అండి, అందరికీ వందనాలండి. 719వ పేజీ కుడివైపు ఉందండి. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం అండి. మొదటి వచనము. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలన్నీ అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్నడుగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేనంటిని. 4వ వచనమండి. అందుకు ఆయన ప్రవచనమెత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మ నుంచుగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చెను. వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంతమాత్రము లేకపోయెను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు జీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. 11వ వచనమండి. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయిను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను. సమాధుల్లో నుండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చెదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధుల్లో ఉన్న మిమ్మును బయటికి రప్పింపగా, 14వ వచనమండి, నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మ మీలో ఉంచి మీ దేశంలో మిమ్మును నివసింపచేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకుందురు. ఇదే యెహోవా వాక్కు. 15వ వచనమండి. మరి యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు కర్ర తునక ఒకటి తీసుకొని దాని మీద యూదావారిదనియు వారి తోటివారగు ఇశ్రాయేలీయులదనియు పేర్లు వ్రాయుము. మరి ఒక తునక తీసుకొని దాని మీద ఎఫ్రాయిమునకు తునక అనగా యోసేపు వంశస్థులదనియు వారి తోటి వారగు ఇశ్రాయేలీయుల వారు అనియు వ్రాయుము. 17వ వచనమండి. అప్పుడది ఏకమైన తునక అగునట్లు ఒకదానితో ఒకటి జోడించుము. అవి నీ చేతిలో ఒకటే తునక అగును. ఇందులకు తాత్పర్యము మాకు తెలియచెప్పవా అని నీ జనులు నిన్నడుగగా, ఆ 2 తునకలు వారి సమక్షమున నీవు చేత పట్టుకొని వారితో ఇట్లనుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎఫ్రాయిము చేతిలో ఉన్న తునక అనగా ఏ తునక మీద ఇశ్రాయేలు వారందరి పేర్లును వారి తోటి వారి పేర్లును నేను ఉంచుతునో, యోసేపు అను ఆ తునకను యూదావారి తునకను నేను పట్టుకొని ఒకటిగా జోడించి నా చేతిలో ఏకమైన తునకగా చేసేదను. 20వ వచనమండి. ఇట్లుండి వారికి ఇలాగు చెప్పుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ అన్యజనులలో ఇశ్రాయేలీయులు చెదిరిపోయారో ఆయా అన్యజనుల నుండి వారిని రక్షించి, వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి వారి స్వదేశంలోనికి తోడుకొని వచ్చి, వారికి మీదట ఎన్నటికి
జనములుగాను 2 రాజ్యములుగాను ఉండకుండునట్లు ఆ దేశములో ఇశ్రాయేలీయుల పర్వతముల మీద వారిని ఏకము చేసి వారందరికీ ఒక రాజునే నియమించెదను. తమ విగ్రహముల వలన గాని తాము చేసి ఉన్న ఏ క్రియల వలన గాని ఏ అతిక్రమముల వలన కానీ వారిక మీదట తమ్మును అపవిత్రపరచు కొనరు. తాము నివసించిన చోట్లన్నిటిలో వారు మానక పాపములు ఇక చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరచెదను. అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుడనై ఉందును. 24వ వచనమండి. నా సేవకుడైన దావీదు వారికి రాజవును, వారందరికీ కాపరి ఒక్కడే ఉండును. వారు నా విధులను అనుసరింతురు, నా కట్టడలను గైకొని ఆచరింతురు. మీ పితరులు నివసించినట్లు నా సేవకుడైన యాకోబునకు నేనిచ్చిన దేశంలో వారు నివసింతురు. వారి పిల్లలను వారి పిల్లల పిల్లలను అక్కడ నిత్యము నివసింతురు. నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతి అయి ఉండును. 20వ వచనమండి. నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను. అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరచెదను, వారిని విస్తరింప చేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. 27వ వచనమండి. నా మందిరము వారికి పైగా నుండును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా జనులై ఉందురు. 28వ వచనమండి. మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటను బట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలీయులను పరిశుద్ధపరచువాడనని అన్యజనులు తెలుసుకొందురు. నెక్స్ట్ అధ్యాయం 38వ అధ్యాయం అండి.